పడింది మేకపిల్ల. నువ్వు పడ్డేంటి? ఈ మేకపిల్ల అట్టాంటిది కాదు బాబోయ్, అపచారం జరిగిపోయింది నాయన. ఎందుకు అరుస్తావు? ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. డబ్బా? గంగారమ్మ మొక్కిన మేకపిల్ల కాలు కొట్టి డబ్బులు ఇస్తానంటావా? ఏటేటి ఇది? గంగారమ్మకు మొక్కిన మేకపిల్ల? ఓ కొంప మునిగిందిరో. అయితే ఈ పిల్లలు రచ్చబడ్డ దగ్గర పంచాయతీ చేసి తీసుకుపడరా. పదవమ్మా పంచాయతీ దగ్గరికి. పద, నీకు చెప్పేది పదవమ్మా. జయకృష్ణ, బాధపడమాక. ఈడ పెద్ద మనుషులు కూకున్నాం కదా. ఏం కూర్చున్నారు? ఏం పాడపో. ఎంత అందంగా నడిచేది ఇది. మొన్న మధ్యన కాలువగట్టు మీద టీవీగా నడిచిపెడుతుంటే ఊరంతా జయమాల్ని డాన్స్ చేసినట్టుందని పొగిడారు. ఇదిగో మగాడివై ఆ ఏడుపేట్రా. అబ్బా, ఆపమని చెప్పండ్రా. అబ్బా, ఇది ఆపమంటే ఆగేది కాదు బాబాయ్. నాకు గంగారమ్మ కళ్ళు కనిపిస్తున్నాయి. ఇంతింత చేసుకుని నా మేకను తొక్కిన దాన్ని ఇంకా చూస్తూ కూర్చున్నావా? మింగే అంటాంది. వద్దులే, నువ్వు మింగేస్తే మళ్ళీ ఇంకో పంచాయతీ పెట్టాలి. ఇదిగో అమ్మాయి, మా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం. నేను మీ గ్రామ పంచాయతీ తీర్మానాలు ఎందుకు వినాలి? మీ తీర్పుకి ఎందుకు తల వంచాలి? ఈ పిల్లకి మన గ్రామం కట్టుబాట్లు తెలవనట్టుంది, కొంచెం చెప్పండ్రా. ఇదిగో బుల్లమ్మ, మా ఊరి జనమంతా ఒకే మాట ఒకే బాట. నువ్వు అంటే అందరం కలిసి తీస్తాం టాటా. అర్థమైంది కదా. జయకృష్ణ మేకను గుద్దినందుకు అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని ఆ పిల్లకి చెప్పండ్రా. ఇద్దరు కాళ్ళు పట్టుకోవాలా? పోనీ నా మేక కాళ్ళు పట్టుకుంటావా? Shut up! ఏంట్రా పిల్ల కూసింది? కుయిలా కరిసింది. నువ్వు తీర్పు మార్చకపోతే నీ బుర్ర టాంగ్ టాంగ్ అని రామకీర్తన పాడిస్తానంటుంది. అబ్బో, పిల్లకి చాలా రోజులు ఉంది. అలాగైతే మన తీర్పు కూడా కఠినంగానే ఉండాలా. 24 గంటల వరకు మన ఊరు మందిరం కాడ కూడు నీళ్లు లేకుండా పడి ఉండాలా. ఇది నా తీర్పని ఆ పిల్లకి చెప్పమంటావా? చూడమాయ్, ఎక్కడికి? అదిగో పావును చెప్తే నవ్వుతారేంటయ్యా? నిజంగానే ఉంది, అదిగో. అబ్బా, అది మన కులదైవమని మన ఊళ్ళో పావులు కూడా మేకలు లాంటివి అని ఆ పిల్లకి ఎవరన్నా చెప్పండ్రా. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ పావుకు తెలియదని చెప్పండ్రా. అబ్బో, పిల్లకి శానా రోజున ఉందే. చూడమ్మాయి, దాన్ని పాము గీము అనకూడదు. నాగదేవత, దండం పెట్టుకో, వెళ్ళిపోదు. మరి మీరు పెట్టరే? పెట్టండిరా. ఏరా, పాము పోయిందా? పాము పోలేదు, పిల్ల పోతాండి. పట్టుకోండి 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 పట్టుకోండి. బాబు, అదేమిట్రా అన్నం తినవే? భానుమతి గుర్తుకొచ్చిందమ్మా. భానుమతి? అదెవరు? పంచాయతీ పెట్టి మందిరం దగ్గర నిలబెట్టారే ఆ అమ్మాయి. ఆ పిల్ల నీ జ్ఞాపకం రావడేమిట్రా? ఆ అమ్మాయి అన్నం తింటే గాని నాకీ భోజనం సహించదమ్మా. ఆ పిల్లకి నీకు ఏ సంబంధం ఉందని జాలిపడుతున్నావురా? ఆ అమ్మాయి ఎవరూ కాదమ్మా, ఈ ఇంటి కోడలు. కోడలా? నీకు పెళ్ళయిందా? అవునమ్మా. అదేంట్రా, కారులో తిరిగే పిల్ల నీకు పెళ్ళ పెట్టాయిందిరా? దేవుడు రాసి పెట్టాడు. ఆ తెక్క పిల్లతో నాకు పెళ్ళయింది. మనిషి మంచిదే, కానీ మనసు నిండా డబ్బు పుడుతుందమ్మా. ఇంటికి తీసుకొస్తావమ్మా? అన్నం తినమనడానికి కాదురా,
శాశ్వతంగా ఈ గడప లోపలికి రమ్మని అడగడానికి వెళ్తున్నాను. వెళ్ళమ్మా, కానీ నా తల్లివన్న సంగతి మాత్రం చెప్పుకో. చెప్తే మా బంధానికి చెల్లు చీటీ రాసేస్తుంది. బాబు, అవునమ్మా, ఆ అమ్మాయికి నాతో కాపురం చేయడం ఇష్టం లేదు. ఎవరు మీరు? నీకు కావాల్సిన దానేనమ్మా. ఈ ఊళ్ళో నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరే? కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు కావలసిన వాళ్ళు కారా? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం పర్వాలేదు, పద వెళదాం. ఏంటత్తా నువ్వు చేస్తున్న పని? ఊరి పెద్దలు తెలిస్తే ఊరుకోరు తెలుసా? నోరు ముయ్యండ్రా. ఆడపిల్లని కూడా చూడకుండా అర్ధరాత్రి దాకా మందిరంలో నిలబెడతారా? చేసింది చాలే, రామ పోదాం. అత్త, నువ్వు ఆ పిల్లని తీసుకెళ్ళడానికి వెళ్ళేదంతే. నా ఇష్టం రా, నేను తీసుకెళ్తాను. మింగితే గంగారమ్మతో నన్ను మింగమని చెప్పండి. పరమ్మా. ఇదేంటి ఇలా వదిలేసేట? ఒకవేళ మా గురుడు ప్లాన్ మార్చి ఆ పిల్లని పాకలోకి పిలిపించుకున్నాడు ఎవరా? నేనెవరో తెలియకపోయినా ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. రోజు పంచభక్ష పరమాణాలు తినే నీకు ఈ పేదంటి భోజనం అంత బాగుందమ్మా. మీరు పెద్ద మనసుతో చూపించిన ఆదరణ, మంచితనంతో వడ్డించిన వంటకం జన్మలో మర్చిపోలేనండి. నీ కృతజ్ఞతలు అందుకోవాల్సిన మనిషి వేరే ఉన్నారమ్మా. ఎవరు? నేనే. నువ్వా? మొగుణ్ణి ఆడది నువ్వు అని పిలిస్తే భర్తాయుషు తగ్గిపోతుంది భాను. డామిట్, నువ్వు నా భర్తవి కావు. తప్పమ్మా. అన్నయ్య నువ్వు నా అన్నవు కాదన్నా, తండ్రిని నువ్వు నా తండ్రివి కాదన్నా ఎదిగిన పిల్లకు నష్టం ఉండదు. కాని భర్తను నువ్వు నా పెనివిటివే కాదంటే ఆడదాని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. సుమతి శతకం చెప్పి నా మతి పోగొట్టాలని చూస్తున్నారా? నీకు మతంటూ ఉంటేగా భానుమతి. మిస్టర్ జయకృష్ణ, నీ విశ్వరూపం ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఒక దొంగ నాటకం ఆడి నన్ను పంచాయతీలో నిలబెట్టావు, మరో దొంగ నాటకం ఆడమని నీ అమ్మని పంపించావు. మీ ఇద్దరూ కలిసి స్వార్థంతో నా ఆస్తి కొట్టాలనేగా మీ ప్లాను. జయకృష్ణ, నీ బోడి ఆస్తి నాకు అమ్మ కంటే గొప్పది కాదు. నీ అహంకారం దించడానికి, నీ దురభిమానం తగ్గించడానికి నాటకం ఆడానే కానీ నీ మీదో, నీ డబ్బు మీదో మోహంతో కాదు. ఆశ లేని వాడికి రాయబారాలు దానికి. ఒక సంతకం పారేస్తే నేను వెళ్ళిపోతానుగా. పారేయడానికి ఆ సంతకం సంతలో గొడ్లమ్మడానికి చేసే సంతకం కాదు. ఆల్ రైట్, దొంగ పెళ్లి చేసుకున్నానన్న బలహీనతను అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని చూస్తున్నావు కదూ, ఓడిపోతావు. వెర్రిదానా, ఇప్పటికే నేను సగం గెలిచాను. ఎలాగో తెలుసా? రాత్రి నువ్వు తిన్న తిండి నాది, నువ్వు పడుకున్న మంచం నాది, నువ్వు కప్పుకున్న దుప్పటి నాది, ఇప్పుడు నువ్వు మొహం కడుకుని తుడుచుకున్న తుండు నాది. ఇక మిగిలిందల్లా ఇదొక్కటే. అది జన్మలో జరగదు. జరిపిస్తాను. కోడలు వెళ్ళిపోతుందిరా. ఇంకా కోడే ఆలే కాని కోడలు కాలేదమ్మా. నువ్వేం బాధపడకు, తీసుకొచ్చి నీ కాళ్ళకు దండం పెట్టిస్తాగా భానుమతిని. తప్పదమ్మా, ఈ పరిస్థితుల్లో జయకృష్ణతో మీరు కాంప్రమైజ్ అయి కాపురం చేస్తే తప్ప మనం ప్రమాదం నుంచి బయటపడలేం. నన్ను ఇన్ని కష్టాలు పాలు చేసినా అతనితో నేను కాపురం చేయలేను. ఇంకో దారి లేదమ్మా, లేకపోతే ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? జరిగిన పొరపాటు దిద్దుకుంటాను.